అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ముసిడిపల్లి పంచాయతీ పరిధిలోని తాటిపూడి గురుకుల జూనియర్ కాలేజీలో ఒకే రోజు 51 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 2 విద్యార్థులతో మొదలై 51 మందికి వ్యాపించినాయి అనారోగ్య లక్షణాలు. మంచాన పడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ విద్యార్థినులు. వెంటనే కొట్టం పిహెచ్సి కేంద్రానికి సమాచారం అందింది. 7 విద్యార్థినులను మెరుగైన వైద్యం కోసం ఎస్కోట్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తాటిపూడి గురుకుల కళాశాలలో 51 మంది విద్యార్థినులకు అస్వస్థత. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒకంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముసిడిపల్లి పంచాయతీ పరిధిలోని తాటిపూడి గురుకుల కళాశాలలో బుధవారం ఒక ఆందోళనకరమైనటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. ఉదయం కొద్దిమంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి అనారోగ్య లక్షణాలు సాయంత్రానికి 51 మంది విద్యార్థులకు వ్యాపించడంతో కళాశాల ప్రాంగణంలో భయాందోళనలు అయితే నెలకొన్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరూ కూడా ఆందోళనలో పడ్డటువంటి పరిస్థితి. కళాశాల ప్రిన్సిపల్ శారదాబాయి వెల్లడించినటువంటి వివరాల ప్రకారం బుధవారం ఉదయం 2 విద్యార్థులు జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఇది సాధారణ జ్వరంగా భావించినప్పటికీ కొద్ది గంటల్లోనే మరికొంతమంది విద్యార్థినులకు కూడా అదే లక్షణాలు కనిపించడం ప్రారంభమైంది. మధ్యాహ్నం నాటికి సంఖ్య పెరిగి సాయంత్రం వేళలో మొత్తం 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి అయితే గుర్తించారు. విద్యార్థులు వైరల్ జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, కంటి సమస్యలతో బాధపడుతున్నట్లుగా కూడా వైద్యులు నిర్ధారించినటువంటి పరిస్థితి. విషయం తెలుసుకున్న వెంటనే కళాశాల అధికారులు కొట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హారికకు సమాచారం అందించారు. ఆమె ఆధ్వర్యంలో 10 మంది వైద్య సిబ్బంది వెంటనే కళాశాలకు చేరుకొని చికిత్సలు అయితే ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలోనే తాత్కాలిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు మందులు, ద్రవాలు, విశ్రాంతి అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నటువంటి 7 విద్యార్థులను మెరుగైనటువంటి చికిత్స కోసం ఎస్కోట్ ఏరియా ఆసుపత్రికి తరలించారు వైద్యులు. మిగిలినటువంటి విద్యార్థులకు కళాశాలలోనే వైద్య సేవలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. డాక్టర్ హారిక ఏదైతే అనారోగ్యం బారిన పడ్డటువంటి ఆ విద్యార్థులకు ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి డాక్టర్ హారిక మాట్లాడుతూ విద్యార్థులు వైరల్ జ్వరాలు, శరీర నొప్పులు, కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అయితే నియంత్రణలోనే ఉంది. వైద్య బృందం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది. అవసరమైనటువంటి మందులు, సంరక్షణ అందుతోందని కూడా తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తూ అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఆమె స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఉన్నట్టుండి 2తో మొదలైనటువంటి ఆ అనారోగ్యం 51 మంది వరకు పాకేంత వరకు ఏం జరుగుతోంది? అపరిశుభ్ర వాతావరణమా, లేకపోతే కలుషితమైనటువంటి నీరు తాగడమా, లేకపోతే కలుషితమైనటువంటి ఆహారాన్ని వారేదైనా తిన్నారా? అది జ్వరం రూపంలో 2 నుంచి దాదాపుగా 51 మందికి అది పాకిందా అనేటువంటి దానికి సంబంధించి కూడా ఒకవేళ ఇలాంటిది కలరానా, లేకపోతే మసూచియా, లేకపోతే ఇతరత్ర ఇంకేదైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా వైద్య పరీక్షల కోసం కూడా వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ని తీసి పై ల్యాబ్స్కు పంపించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే 7 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పైన ఉన్నటువంటి వేరే ఊరికి తరలించినట్టుగా కూడా తెలుస్తోంది విజయనగరానికి. అలాగే మిగతా వారి పరిస్థితి అయితే ప్రస్తుతం నియంత్రణలోనే ఉంది. వారికి సిమ్టమ్స్ కూడా తాత్కాలికంగానే ఉన్నాయి. అంత ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. ఉన్నట్టుండి ఎందుకు ఈ స్థాయిలో అంతమంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు అంటే విద్యార్థినులు చెప్తున్నది ఒకటే, కొంత అపరిశుభ్ర వాతావరణం ఒకటి, ఫుడ్ విషయంలో కూడా అపరిశుభ్రంగా ఉండటం, నీట్నెస్ అనేది లేకపోవడం, తరచూ కూడా పైన ఉండేటువంటి తాగే నీరు కావచ్చు, లేకపోతే వాడుకునేటువంటి నీరు వాటిని తరచూ కూడా క్లీన్ చేస్తూ ఉండాలి ట్యాంక్స్ అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉన్నారు. అలాగే గత నుంచి కూడా ఆ కళాశాల పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి. దోమలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పురుగు పుట్ర కూడా ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మేము చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. మన యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అనారోగ్యంతో కన్ను కూడా తెరవకుండా ఆ స్థాయిలో మంచం మీదే పడుకున్నటువంటి ఆ విద్యార్థినులు కూడా మనం చూస్తున్నాము. ఉన్నతాధికారులు అలాగే కళాశాల సిబ్బంది కూడా వచ్చి మీ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతవరకు వీరికి మెడికేషన్ అవసరం, డాక్టర్ హారిక చెప్పిన దాని ప్రకారం అయితే ప్రస్తుతానికి ఒక 7 పరిస్థితి విషమంగా ఉండటం వల్ల వారిని వేరే ఊరికి తరలించడం జరిగింది. మిగతా వారికి మాత్రం తాత్కాలిక మెడిసిన్తో ఇమ్మీడియట్గా కూడా వాళ్ళలో ఉన్నటువంటి సిమ్టమ్స్ అయితే డౌన్ అయిపోయాయని కూడా చెప్తూ ఉన్నారు. కానీ దీని మీద విచారణ జరగాలి. అక్కడ గతంలో కూడా శృంగవరపుకోట
కళాశాలలో వచ్చినటువంటి విమర్శలు, అపరిశుభ్ర వాతావరణం చుట్టూ ఉండటం కావచ్చు, టాయిలెట్స్ విషయంలో కావచ్చు, అక్కడ సరిగ్గా పట్టించుకోవడం లేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. మేము కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పై అధికారులకి వాళ్ళెవరూ కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇది వారు చెప్తున్నటువంటి మాట. మహిళలు పైగా మేము ఎవరికీ చెప్పుకోలేము, ఏమీ మాట్లాడలేము, గుట్టు చప్పుడు కాకుండా ఏదో విధంగా ఇక్కడ అడ్జస్ట్ అయిపోతున్నామని చెప్తున్నారు. ఒకవేళ పరిస్థితి కానీ విషమించి ఉంటే మా పిల్లల పరిస్థితి ఏంటి? ఇది తల్లిదండ్రులు వేస్తున్నటువంటి ప్రశ్న. మరి ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటన్నిటినీ పరిశీలించి మెరుగైనటువంటి ఆహారం కానీ, లేకపోతే పరిశుభ్రమైనటువంటి నీరుకు సంబంధించి పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్నైనా అక్కడ క్రియేట్ చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో చాలాసార్లు కంప్లైంట్ చేశాం, మాకే విసుగొచ్చి మేమే మౌనంగా ఉండిపోయి ఏదో విధంగా భరిస్తున్నాం అనేటువంటి మాట వార్డెన్ సిబ్బందికి కూడా మేము చెప్పాం. అయినప్పటికీ కూడా వారు మా సమస్యల్ని పట్టించుకోలేదు. ఇది అక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. అయితే పిల్లల తల్లిదండ్రులు కళాశాలకు చేరుకొని తమ పిల్లల పరిస్థితిని అయితే అడిగి తెలుసుకుంటున్నారు. ప్రిన్సిపాల్ శారదాబాయి తల్లిదండ్రులకైతే భరోసా ఇస్తూ వైద్య బృందం పూర్తి సహకారంతో చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి అదుపులో ఉందని కూడా వివరించడం అయితే జరిగింది. కళాశాలలో పరిశుభ్రత, నీటి సరఫరా, ఆహార నాణ్యతపై కూడా అధికారులు దృష్టి అయితే సారించారు. అవసరమైనటువంటి చోట్ల అదనపు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని అయితే చెప్పారు. జిల్లా వైద్యాధికారులు ఈ అంశం మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలి. నేటి బాలలే రేపటి పౌరులు. వారు ఉన్నత చదువుల కోసం దీనికి సంబంధించి ప్రభుత్వం వారికి ఒక అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉండి చదువుకుంటూ తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టి మేము ఇక్కడ హాస్టళ్లలో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనేటువంటి ఆశయంతో మేము ఉంటున్నాము. కానీ సరైనటువంటి వాతావరణం లేదు, సరైనటువంటి నీరు లేదు, సరైనటువంటి ఆహారం కూడా లేనటువంటి దుస్థితిలో మేము ఉన్నాము. దయచేసి మా అలాంటి కళాశాలలు చాలా ఉన్నాయి, పట్టించుకోండి, మెరుగైనటువంటి వసతులు మాకు కల్పించండి, అద్భుతమైనటువంటి ఫలితాలు మేము చూపిస్తామనేటువంటి మాట అయితే వారు చెప్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే జిల్లాకు సంబంధించి విద్యాశాఖ అధికారులు, వైద్యశాఖ అధికారులు అక్కడ పూనుకొని ఇమ్మీడియట్గా కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. లోకేష్ దృష్టికి కూడా ఈ అంశాన్ని మేము తీసుకొని వెళ్తాం. జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకులు కూడా ఈ మాట చెప్తున్నారు. చూడాలి లోకేష్ ఈ అంశం మీద దృష్టి సారించి అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరిస్తారా లేదా అనేది.